హలో ఎవ్రీవన్, నేను మీ నిర్మల. ప్రతి సండే చికెన్ మటన్ ఇలానే అవుతుందా? వేరే ఏదైనా కొంచెం వెరైటీగా చేసుకుందాం అనుకుంటున్నారా? అయితే ఈరోజు మనం తలకాయ కూర ఎట్లా చేయాలో చూసేద్దాం రండి. తలకాయ కర్రీ కోసం నేను ఒక హాఫ్ తలకాయని చిన్న ముక్కలుగా కొట్టించానండి. వాష్ చేసుకున్న తలకాయ ముక్కల్ని కుక్కర్లో వేసుకుని కొంచెం ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకుని కావలసిన నీళ్ళు వేసుకుని ఫస్ట్ ఉడకబెట్టేసుకోవాలండి, లేకపోతే గట్టిగా ఉంటుంది. ఒక 5 to 6 విజిల్స్ వరకు పెట్టాలండి. తలకాయ కర్రీకి కావాల్సిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంకా ఉప్పు, పసుపు, కారం, కొరియాండర్ పౌడర్, గరం మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్ తీసేసుకున్నానండి. తలకాయ మనకి బాయిల్ అవుతుందండి, విజిల్స్ వస్తున్నాయి, కొంచెంసేపట్లో రెడీ అవుతుంది. కొన్ని ఉల్లిపాయలు ముక్కల కింద కోసుకున్నానండి, కొన్ని మాత్రం మసాలా పట్టుకుంటున్నాను. తలకాయ బాయిల్ అయిపోయిందండి. ముక్కలు ఒకటి సపరేట్గా బౌల్లో తీసేసుకోవాలండి. కొద్దిగా ఆయిల్ వేసేసుకున్నానండి, ఒక 2 గరిటెలు. ఆయిల్ హీట్ అయిపోయాక ఫస్ట్ పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఫ్రై అయిపోయాక ఉల్లిపాయలు, ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ 2 వేసేసుకుని ఫ్రై చేస్తాను. నేను తలకాయ వేసేసుకుంటున్నాను, ఉడకబెట్టేసాం కదా ఆల్రెడీ. తలకాయ వేసేసుకున్నాక ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి అన్నీ వేసేసుకోవాలండి.
కొంచెం మగ్గాక కొంచెం వాటర్ వేసుకుంటాను. టేస్ట్ కోసం నేనైతే కొంచెం చింతపండు పులుసును కూడా వేసుకుంటున్నానండి. మామూలుగా అయితే ఇది కొద్దిగా దగ్గర అయ్యాక దించేసుకుంటే సరిపోద్ది, కానీ నేనైతే కుక్కర్ పెట్టేసి ఇంకొక విజిల్ ఉడకనిచ్చేస్తాను. కొంతమందికి ముక్క మరీ మెత్తగా ఉంటే నచ్చదు కదండి, అలాంటి వాళ్ళు జస్ట్ ఇది దగ్గర అయ్యాక దించేసుకోవచ్చు. కొద్దిగా గరం మసాలా కూడా వేసేసుకోవాలండి. విజిల్ వచ్చేసిందండి, చూద్దాం ఎలా వచ్చిందో. చూస్తుంటేనే అసలు నోరు ఊరిపోతుందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ డిష్ని మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.